కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవడమో చూద్దాం. ముందుగా రోట్లో జీలకర్ర వేసి దంచాలి. తర్వాత ఎల్లిపాయలు, అల్లం వేసి దంచాలి. ఆ తర్వాత 3 మిరపకాయలు అండ్ ఉప్పు వేసి దంచాలి. నెక్స్ట్ కట్ చేసిన కొబ్బరి ముక్కలను వేసి దంచాలి. బాగా దంచిన తర్వాత సరిపడంత కారం, ఉప్పు వేసి మళ్ళీ దంచాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా పేస్ట్ అయ్యే వరకు దంచాలి. ఆ తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో తాలింపు వేయడానికి రెడీ చేసుకోవాలి. ఆయిల్, కరివేపాకు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, పసుపు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెలిగించి ఒక బౌల్ తీసుకొని దానిపై పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు వేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేయాలి. ఆ తర్వాత సరిపడంత ఉప్పు వేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత దంచి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఆ తాలింపులో వేసి బాగా కలపాలి. వేడివేడి అన్నంలో అయినా చపాతీలో అయినా ఈ చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యే వరకు కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొబ్బరి చట్నీ రెడీ. చూడడానికి చాలా బాగుంది కదా, టేస్టీగా కూడా ఉంటుంది. సింపుల్ కదా, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.